హాయ్ ఫ్రెండ్స్, మన నాటు గొరకల ఎగురు ఎలా చేయాలో చూద్దామండి. ఇదిగోండి, గొరకలు ఇలా శుభ్రం చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. ఇదిగోండి, ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసాము. పచ్చిమిరకాయలు చీరుకోవాలి. ముందు పచ్చిమిరకాయలు వేసుకొని మనం వేపుకుందాము. వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకొని వేపేసుకుందాము. ఇప్పుడు పసుపు తగినంత ఉప్పు వేసుకొని మనం బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు అలాగా 2 నిమిషాలకు ఒకసారి వేపుకుంటూ ఉండాలండి. బాగా వేగాలి. అవి వేగిన తర్వాత మనం ఇంకోండి, శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా నాటు గొరకలు, అవి ఇలా బాండీలో సర్దేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. వేసుకొని కొంత బాగా కలిసేలాగా ఒకసారి గరిటె పెట్టుకొని కలుపుకుందాము. చేపలు ఇంకా పచ్చిగా ఉన్నాయి కాబట్టి విడిపోవండి. గరిటె పెట్టి కలుపుకున్నా కొంతసేపు 2 నిమిషాలు ఉడకని అంటే మాత్రం విడిపోతాయి. అందుకే గరిటెతో కలపకూడదు. ఇక తగినంత వాటర్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవ్వండి, ఇట్లకి శన ఉన్నది పక్కగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం పేస్ట్ మనం వేసేసుకొని ఒకసారి బాండీని కొంచెం 50% మన చేప ఉడికింది కదా, గరిటె పెడితే విడిపోతాయి. అందుకని ఇలాగా క్లాత్ పెట్టుకొని బాండీని తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. మనం ఎగురికి వేసుకుంటాం కదండి, ఆ మసాలా వేసుకోవాలి. అల్లం, వెల్లిపాయ, జీలకర్ర, అలాగే గసగసాలు, లవంగ, దాల్చిన చెక్క అన్ని కలిపి నూనె పేస్ట్ అండి. అదే ఎగురికి బాగుంటది, అదే వేసుకోవాలి. మళ్ళీ మూత తీసి చూసాము, కూర దగ్గర పడింది. మనం కర్రీ రెడీ అయిపోయిందండి, నాటు గొరకల ఎగురు. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకోవాలి. దించేసాక మన గొరకల కూర రెడీ అయిందండి.